నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. తమ ఏరియాకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని కమిషనర్ చైర్పర్సన్ సుప్రజను వైసీపీ కౌన్సిలర్లు నిలదీశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లకే పనులు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్ చేశారు. ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ సాధారణ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అజెండాలో కొన్ని అంశాలు పెట్టారు. ఆ అంశాలు ఏంటంటే, ఒక పార్టీకి సంబంధించి మొత్తం 10 మంది కౌన్సిలర్లకి అన్ని వర్కులు వాళ్ళకే పెట్టుకున్నారు. మా ఇక్కడైతే ఒక్క వర్కులు కూడా పెట్టాల. దాని గురించి మేము అడిగిన దానికి మా ఇష్టము, మాకు మెజారిటీ ఉంది, మేము ఆమోదిస్తాము అని చెప్పారు చైర్పర్సన్ గారు. దానికి మేము బాయ్కాట్ చేసి ఈరోజు బయటకు వచ్చేసాము. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, అందరికీ సమానంగా పనులు పెట్టండి అంటే, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ సమానంగా వర్కులు ఎవరికి పెట్టాల. అదేమి అంటే మా ఇష్టం అంటున్నారు. సరే, ఎన్ని రోజులు వాళ్ళ ఆటలు కొన్ని రోజులే కదా, తర్వాత వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఉండరు కదా, ప్రభుత్వం వీళ్ళదేను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి 2 ఇంతలుగా చూపిస్తాం. వాళ్ళకి ఏ విధంగా చూపించాలో మేము దానికి సమాధానం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో మాకు తెలుసు. అవన్నీ దాని గురించి ఎందుకు. ఇందాక మా వార్డులో ఎమ్మెల్యే గారు తిరిగారు. 7వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు. ఆ వార్డులు తిరిగినప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు. అదేమని అడిగిన కమిషనర్ అడిగితే, సారీ అండి నేను వచ్చి కొత్త, నాకు తెలియదండి అంటారు. ఏందండి కమిషనర్ గారు కొత్త ఏంది? ఆయన ఇంకా ఎన్ని దగ్గర ఉద్యోగాలు చేశారు కదా, అక్కడ తెలియదానికి స్థానిక కౌన్సిల్ని పిలవాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, కావాలని కక్షపూర్తిగా వాళ్ళు కావాలని చేస్తున్న పనులు ఇవన్నీ మాకు అర్థమవుతుంది. సరే, దాని గురించి మేము మాట్లాడుకున్నాము. ఈరోజు కౌన్సిల్ నుంచి బయటకు వచ్చేసి బాయ్కాట్ చేసి వస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.